నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఫిబ్రవరి 14న మోదీ స్వతహాగా యుఏఈ వెళ్ళి అక్కడ అతిపెద్ద హిందూ దేవాలయాన్ని అయితే ప్రారంభోత్సవం చేశారు. అయితే ఈ దేవాలయ ప్రారంభోత్సవానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? సాధారణంగా ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రొఫెసర్ అని పేరు చెప్పుకునే ఒక యూట్యూబ్లో వీడియోలు చేసే వ్యక్తి అంటాడు, మోదీ ఏం చేసినా కూడా ఓట్ల కోసమే చేస్తూ ఉంటాడు, అద్వానికి భారతరత్న ఇచ్చినా కూడా ఓట్ల కోసమే చేశాడని విమర్శిస్తుంటారు. అయితే మోదీ యుఏఈలో ఈ దేవాలయాన్ని ప్రారంభించడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుంటే ఇటువంటి వారికి సరైన సమాధానం చెప్పినట్లు అవుతుంది. సాధారణంగా మనందరికీ తెలుసు, భారత్ నుంచి ఎంతోమంది దుబాయ్లో కానీ సౌదీలో కానీ అదేవిధంగా ఇతర దేశాల్లో పనిచేస్తూ ఉంటారు. మన దేశం నుంచి అతి ఎక్కువ మంది భారతీయులు వలస వెళ్ళింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. రెండవ స్థానంలో అమెరికా ఉండగా మూడవ స్థానంలో సౌదీ అరేబియా ఉంది. మనందరికీ తెలుసు, చాలామంది అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చిన వారంతా అమెరికా వంటి దేశాలకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయడానికి వెళ్తూ ఉంటే చిన్నగా అంటే చిన్న చిన్న పనులు, భవన నిర్మాణ కార్మికులతో పాటు అక్కడ చిన్న కూలీ పనులు చేసుకునే వారు అందరూ చాలామంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని ఎంచుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉండే కరెన్సీకి విలువ ఎక్కువ, అంతేకాకుండా అక్కడ ఎక్కువగా పని దొరుకుతుంది. కాబట్టి మన దేశం నుంచి ఎక్కువ మంది యుఏఈకి వలస వెళ్ళారు. సో అక్కడ మనందరికీ తెలుసు యుఏఈలో పరిస్థితులు ఎలా ఉంటాయో. ఇప్పుడు చాలా వరకు మారినా కూడా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇండియన్స్ని కానీ హిందువుల్ని కానీ సెకండ్ గ్రేడ్ సిటిజన్ కానీ చూస్తారు. మన భారతదేశపు ముస్లింలు అయినా కూడా అక్కడ చాలా వరకు సెకండ్ గ్రేడ్ సిటిజన్గానే చూస్తారు. కొంతమంది అయితే బాగానే చూసుకుంటారు కానీ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గానే చూసుకుంటారు, కానీ చాలామంది వీరిని సెకండ్ గ్రేడ్గానే చూస్తూ ఉంటారు. మరికొంతమంది కరుడు గట్టిన ముస్లింలు అయితే అంటే అక్కడ నివసించే కరుడు గట్టిన ముస్లింలు అయితే అసలు ఇండియన్స్ నుంచి వచ్చే ముస్లింలు నిజమైన ముస్లింలే కాదు, మేమే నిజమైన అల్లా వారసులం అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మనవారు అక్కడ నివసిస్తూ ఉన్న సెకండ్ గ్రేడ్ సిటిజన్గానే జీవిస్తూ ఉంటారు. దుర్భర పరిస్థితులు, ఎక్కడో పెద్ద ఇల్లు ఉంటే ఎక్కడో ఒక స్టోర్ రూమ్లో పడుకునే పరిస్థితులు అక్కడ ఉంటాయి. కాబట్టి ఈ భావనను చేంజ్ చేయడానికి మోదీ దుబాయ్లో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి కంకణం కట్టుకున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన మరుసటి సంవత్సరమే అంటే 2015లోనే అప్పటి దుబాయ్ రాజును ఈ దేవాలయ నిర్మాణానికి ఒప్పించగలిగారు. అప్పుడే ఈ దేవాలయానికి స్థలం కేటాయించారు. సో అక్కడ బిఏపిఎస్ స్వామినారాయణ టెంపుల్ను అయితే నిర్మించారు. బిఏపిఎస్ స్వామినారాయణ టెంపుల్ ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల ఈ దేవాలయాలను అయితే నిర్మించింది. అదేవిధంగా సౌదీ అరేబియాలో కూడా దాదాపు 700 కోట్ల రూపాయలతో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించారు. అయితే ఈ దేవాలయం నిర్మాణం వల్ల ఏమైనా చేంజెస్ వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మన దేశంలో అందరిలో ఉండే భావన పూర్తిగా చేంజ్ అయిపోయింది. చాలామంది సెక్యులర్లు, లౌకికవాదం ఇదే ముసుగులో మనం 70 ఏళ్ళుగా జీవనం సాగించాం. అంటే నేను హిందువుని అని గట్టిగా చెప్పుకోలేని పరిస్థితులు ఒకానొక సమయంలో ఉన్నాయి. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం తర్వాత మనందరం చూడవచ్చు, ప్రారంభోత్సవం నాడు ప్రతి ఒక్క భారతీయుడు దాన్ని ఒక పండుగలా జరుపుకున్నాడు. ఎవరు అభ్యంతరం చెప్పలేదు, ఒక్క ఓవైసీ తప్ప, అది కూడా ఒక ప్రకటనకు మాత్రమే పరిమితమయ్యారు. సో ఒక్క దేవాలయం మన దేశపు సాంస్కృతిక వారసత్వాన్ని తట్టి లేపింది. అదేవిధంగా యుఏఈలో కూడా దేవాలయం నిర్మించడం వల్ల అక్కడ ప్రజల్లో అప్పటి వరకు ఉండే భావన పూర్తిగా చేంజ్ అవుతుంది. అంటే భారతీయులు, హిందువులు, భారతీయ ముస్లింలు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ ఇలా కాకుండా వారు కూడా మనలో భాగం అనే భావన మెల్లిమెల్లిగా బిల్డ్ అవుతూ వస్తుంది. అది ఇప్పటికిప్పుడే రిజల్ట్ చూపించకపోవచ్చు, కానీ మెల్లిమెల్లిగా అది సమాజంలో చాలా మార్పునైతే తీసుకువస్తుంది. అందుకే మనం
ప్రతి మతానికి తనదైన ఒక చిహ్నం, తనదైన ఒక ప్రార్థనా స్థలం ఉంటుంది. వాటిని ఇతర దేశాల్లో కూడా పాదుగొల్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వారిపై అప్పటి వరకు సెకండ్ గ్రేడ్ అనే భావన కాస్త మెల్లిమెల్లిగా తొలగిపోతుందనే కారణంతోనే ఇటువంటివి చేస్తారు. మోదీ కూడా మన భారత్ నుంచి ఎక్కువ మంది యూఏఈకి వలస వెళ్తారు కాబట్టి అక్కడ మన ప్రజలు ఏ విధంగా అయితే వివక్షకు గురవుతున్నారో దాన్ని ముందే గమనించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే మన అయోధ్య రామాలయాన్ని మన భారతీయ ప్రతిపక్షాలు విమర్శించినట్లు యూఏఈలో నిర్మించే దేవాలయాన్ని మాత్రం ఏమాత్రం విమర్శించలేరు. ఎందుకంటే యూఏఈ అనేది ఒక ముస్లిం కంట్రీ. అటువంటి ముస్లిం కంట్రీలో అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మిస్తుండటం వీరికి అసలు కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది. అయితే ఈ దేవాలయాన్ని విమర్శించే వారు కూడా కొంతమంది ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ముఖ్యంగా ఈ దేవాలయానికి వచ్చే సార్థకత అయితే అక్కడ భారతీయులు క్షేమంగా ఉండటమే. అయితే ప్రతి ఒక్కటి మోదీ ఏది చేసిన ఓట్ల కోసమే, దానికోసమే అని విమర్శించేవారు చాలామంది ఉంటారు. ప్రస్తుతం దుబాయ్లో మోదీ చేస్తున్న ఈ పని మాత్రం ఓట్ల కోసం అయితే ఖచ్చితంగా కానే కాదు. ఎందుకంటే దుబాయ్లో మనందరికీ తెలుసు, దుబాయ్ నుంచి యూఏఈ నుండి మనం ఇండియాకి రావాలంటే వేలల్లో ఖర్చు అవుతుంది. సాధారణ కూలీ పనులు చేసుకుని బతికేవారు ఇండియాకు రావడం అంటే ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు వచ్చి వెళ్ళేవారు చాలామంది ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మోదీ సరిగ్గా ఎలక్షన్లకు వారు వచ్చి ఓటు వేసి వెళ్ళే అవకాశం అయితే చాలా వరకు తక్కువ. కొంతమంది ఉండవచ్చు, కానీ చాలా వరకు అక్కడి నుండి ఇక్కడికి వచ్చి కేవలం ఎన్నికల కోసం మాత్రమే వచ్చి వేలల్లో ఖర్చు పెట్టుకుని వచ్చేవారు చాలా తక్కువ. సో మోదీ ఈ పని చేసింది ఖచ్చితంగా ఓట్ల కోసం అయితే కానే కాదు. యూఏఈలో ప్రస్తుతం నిర్మిస్తున్న దేవాలయం ఖచ్చితంగా మన భారతీయులు విదేశాల్లో క్షేమంగా ఉండాలనే ఒకే ఒక ఆకాంక్షతో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం మోదీ ఫిబ్రవరి 14న ఆ భవ్యమైన దేవాలయాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇక మనందరికీ తెలుసు, మన కుహనా లౌకికవాదులు ఏడ్చి ఏడ్పులను మనమందరం చూసి ఆనందిద్దాం.